తెలంగాణలో ఎంతో ఉత్కంఠగా సాగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్లమెంటు ఎన్నికల కోసం పార్టీ నేతలు ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికలు ఫిబ్రవరిలో జరగొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు పార్లమెంటు ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికలు ఫిబ్రవరి నెలలో ఉండొచ్చని తమ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు నాయకులు సూచించారు. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు ఫిబ్రవరి నెలలో జరిగే అవకాశం ఉందని సమాచారం. అయితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి 15 రోజులు కూడా కాకుండానే ఇప్పుడు అన్ని పార్టీలు లోక్సభ ఎన్నికలకు రెడీ అయిపోవాల్సిన టైం వచ్చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతిపక్ష పార్టీకి పరిమితమైన బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపొంది పరువు నిలుపుకోవాలని ఆశిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే గెలిచిన చోట సభలు నిర్వహిస్తూ కార్యకర్తలకు, నేతలకు పార్లమెంటు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అదే జోష్తోనే పార్లమెంటు ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని చూస్తోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో 3 సీట్లను గెలుచుకున్న ఆ పార్టీ ఈసారి 10 నుంచి 12 సీట్లు గెలుచుకోవాలని ఆశిస్తోంది. ఇప్పుడు సెంట్రల్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇక్కడ మెజారిటీ సీట్లలో గెలిచి కాంగ్రెస్ను మరింత పటిష్టం చేయాలని రాష్ట్ర నాయకత్వం ఆలోచనలో ఉంది. ఇక బీజేపీ పార్టీ తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన స్థానాలు సాధించి పార్లమెంటు ఎన్నికలకు నూతన ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో 4 సీట్లను గెలుచుకున్న బీజేపీ ఈసారి అత్యధిక లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. ఇక పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టు సర్వేలకు అందని ఫలితాలుంటాయని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర నాయకత్వం విశ్వసిస్తోంది.